అమరావతిలో ఇప్పుడు కొత్తగా ఏదైతే ఫేజ్ 2కి సమీకరణకి రైతులు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. అట్లాగే సాక్షి మీడియా కూడా మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు అంటున్నారు అనేది సాక్షి ప్రింట్ చేస్తున్న వార్త. దానికి నిజంగా గ్రౌండ్లో ఏం జరుగుతుంది వరలక్ష్మి గారు? సాక్షి మీడియాలో రోజు చెప్పేది అబద్ధాలేనండి. అక్కడ సాక్షి మీడియాలో భారత్ గారు రాసేది ఏంటంటే ఒకటి ఎప్పుడు చెబుతాం మేము, మా మామగారి పేరు రాజశేఖర రెడ్డి గారు, మా ఆయన గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ఆమె రాసే నిజాలు. ఇక మొత్తం అబద్ధాలే. ఆమె ఏది రాసినా కూడా సాక్షిలో వాళ్ళు ప్రతిదీ అబద్ధమే. వాళ్ళ భూములు ఇట్లేదని వీళ్ళకి చెప్పారు. వచ్చి 34,000 ఎకరాలు రైతులు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు తిరిగావు, కావాలన్నావు తిరిగావు, మా రాజధానికి ఇంత అవసరం అని చెప్పేసి తప్పుకున్నావు. అప్పుడు ఎవరులే ఇచ్చినప్పుడు చూద్దాంలే చంద్రబాబు నాయుడికి వీళ్ళందరూ అనుకున్నావు నువ్వు అప్పుడు. కాకపోతే అందరూ 2 నెలల్లోనే మీకు మొత్తం అంత భూమి 34,000 ఎకరాల చేతిలో పెట్టారు. బాబు గారికి అడిగి అడకతలికే పార్టీలకు అతీతంగా అదొకటి గమనించాలి. ఇక్కడ బాబు గారు ఉన్నాడు, మేము ఇయ్యము, జగన్మోహన్ రెడ్డి లేడని ఎవరు అనుకోలేదండి. అక్కడ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉండో ఇద్దాము, ఆయన నాయకుడు పనిచేస్తాడని చెప్పి నిజం మాట్లాడితే నాయకుడిని చూసి ఇచ్చారు. కానీ ఆ రోజు భూమి అదో ప్రభుత్వం గవర్నమెంట్ని కూడా ఎవరు లెక్క చేయలేదండి. బాబు గారిని చూసే ఇచ్చారు. ఆయన ఏదైనా చేయగలడని ఆయన చరిష్మా మీద, మరి ఆయన విజనరీ మీద నమ్మకంతోనే అంత పొలం కూడా పిల్లలకి ఇవ్వాల్సిన భూములు కూడా ఎవరు లెక్క చేయకుండా 2 నెలలు ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు కూడా ఇస్తారు. ఎందుకు ఇవ్వరండి? కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఇప్పుడు ఎంటాడుతుందండి అంతే. ఆయన 5 ఏళ్లలో ఎంత దిగజార్చాడంటే, మీరు భూములు అడగగానే ఎందుకు ఇచ్చారని మాకు కచ్చిగట్టాడు రైతుల మీద. అడిగి అడక్కతలకి వీళ్ళు భూములు ఇటుమేంటి ఇలా పని చెబుతా చూస్తానని చెప్పేసి నిజంగానే అంతు చూశాడు. రైతులు 270 మందిని చంపేదాకా అంతు చూసి మరి ఆయన దిగేదాకా వీళ్ళు ఎదురుగా కూర్చోబెట్టుకోవాలి. నేను రోజు సచివాలయం వెళ్తా కూడా ఈ శిబిరాల్లో ఉండేవాళ్ళు ఎవరు ఎట్ట ఏడుతున్నారా, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందా, ఏమంటున్నారా వీళ్ళని చూడాలని చెప్పి ఇంటెలిజెన్సీ వాళ్ళని మా మీద పెట్టి రోజు తిరిగావు. నువ్వు ఉండన్నాళ్ళు తిరిగావు, మరి రైతులను సాగుగొట్టి ఇప్పుడు కూడా ఇంకా నేను భూములు ఇవ్వరంటే ఈయన చెప్పారు ఇవ్వనని. అందరూ ముందుకు వస్తున్నారండి ఇవ్వటానికి. గ్రామ సభలు జరుగుతున్నాయి, మరి భూములు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడే దానికి నెక్స్ట్ సొల్యూషన్ చేస్తే తప్పకుండా ఇస్తామంటున్నారు. వాళ్ళు మొన్న కూడా బాబు గారిని అడిగితే గజెట్ చేస్తే బాగుంటుందండి. ఇంకా అమరావతి మళ్ళీ జగన్ లాంటి వాడు వచ్చి మేము ఇది ఇక్కడ అమరావతి ఇక్కడ ఉండదు, మళ్ళీ నేను విశాఖపట్నం పోతా, కర్నూలు పోతా అనకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, దానికి ఇక అమరావతి అనేది మార్చకుండా ఉండాలంటే 10 years మనం ఉమ్మడి రాజధాని అని చెప్పుకున్నాం కదా, దానికోసమని మేము అప్పుడు చేయలేకపోయాము. గట్టిగా ఇప్పుడైతే ఇదే రాజధాని, ఎవరు కదల్చరు కూడాను. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఇది పెడతాము, కేంద్రం సుముఖంగా ఉంది మనకి అని చెప్పి ఆయనే ఖచ్చితంగా చెప్పారు. రైతులందరూ కూడా ముందుకు వస్తున్నారండి ఇవ్వటానికి. వాళ్ళు ముందుకు వచ్చినా రాకపోయినా రైల్వే జోన్ ఒకటి వచ్చిందండి, దానికైతే కంపల్సరీ వాళ్ళు భూములు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి బాబు గారు కూడా రైతులను తేలిగ్గా తీసేయకుండా మీ అందరికీ పూలింగ్లో, దాన్ని కూడా పూలింగ్లో తీసుకుంటా అన్నారు ఆయన. అట్లా మార్కెట్ యాక్విజేషన్ కాకుండా నేను పూలింగ్లో తీసుకుంటా అన్నాడు. కాబట్టి రైతులందరూ సంతోషపడ్డారు. పక్కన వాళ్ళ రేట్లు పెరిగిపోద్ది, మాది పెరగదు, అయ్యో అది అటుపోతుంది ఇది పోతుంది అనుకోకుండా అందరికీ పూలింగ్లో మంచి రేట్లు వస్తాయి అని చెప్పేసి ఒక్కసారి అందరూ పొలాలు ఇస్తాను. వాళ్ళకి ఇంకా మాకు కూడా అప్పుడు ఒక్కసారి ఇస్తా అన్నారండి, పాత భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇస్తా అంటే అప్పుడు ఎవరి కాళ్ళు ఒప్పుకోవాలి, మా ఊళ్ళో మాకు కావాలని ఇంత లేట్ చేశారు. నిజంగా అప్పుడు ఒక్కసారి ఇస్తే అందరికి అసలు ఫ్లాట్లు అంత పని అయిపోయేదండి అప్పుడు అనలా. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఒక్కసారి ఫ్లాట్లు అన్నీ ఇవ్వటం అవన్నీ చేస్తామంటున్నారు, చూడాలి. కానీ బాగానే వేగంగానే జరుగుతున్నాయండి. అక్కడ కూడా గ్రామ సభలు అయ్యి ఎమ్మెల్యేలు కానీ మరి అధికారులు కానీ నారాయణ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి గ్రామ సభలు పెడుతున్నారు. చక్కగా వెళ్ళి ఇక్కడ మా ఊర్లో కూడా అక్కడ పుట్టింటి వాళ్ళు ఉన్నారు భూములు ఉండాళ్ళు, వాళ్ళు కూడా వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసి వస్తా చెప్తున్నారు. వాళ్ళు ఇస్తానికి చాలామంది ఒప్పుకుంటున్నారు ముందుకు వచ్చి. అట్లాగే ఇద్దాం అనుకుంటున్నారు. నేను సాక్షి అన్నట్టు కాదు, కాకపోతే రైతులను ఆలోచించి ఒక్కసారి మా భరోసా ఇచ్చి ఇలాంటి వాడు మళ్ళీ రాకుండా, అంతేగాని మాకు ఇబ్బంది లేదు. బాబు గారు ఇంకో 5 ఏళ్ళు కదా, ఇంకెన్నాళ్ళున్నా బాబు గారే ఉంటారంటే కంపల్సరీ వాడు భూములు మేమే 10 ఏళ్ళు అయినా ఇంకా మా ఫ్లాట్లు ఇవ్వమని మేమేం గొడవ చేయట్లా, చూస్తున్నారు కదా ఇస్తారులే, బాబు గారు వచ్చారు కంపల్సరీ ఆయన పనులు చేస్తారని చెప్పి ఆ నమ్మకం అయితే ఉంది బాబు గారి మీద. నీలాంటి వాడు వచ్చాక ఇవన్నీ చేస్తాడని భయం వేసి అంతకు మించి ఏమి లేదు. నువ్వింకా ఎక్కువ రాసుకొని ఓవర్ యాక్షన్ చేయొద్దు. సాక్షి టీవీలో కానీ సాక్షి పేపర్లో కానీ మీరు చేసే ఓవర్ యాక్షన్కి ఏది ఉండదు, తెల్లారి సతికులు పడతారని మాత్రం ఆలోచించుకోమని చెబుతున్నామండి సాక్షి వాళ్ళకి.